అసలు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ కంప్లీట్ నోటిఫికేషన్లో స్టూడెంట్స్ తప్పు ఉందా, లేదంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీది తప్పు ఉందా, లేదా ప్రజెంట్ రూలింగ్ పార్టీది తప్పు ఉందా, ఎవరి తప్పు ఉందో కూడా ఈ వీడియో మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ రోస్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే, ద రోస్టర్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేట్స్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ద డిఫరెంట్ ఈచ్ కేటగిరీస్. దీనికి అర్థం ఏంటి అంటే, ఇంతకుముందు నోటిఫికేషన్ రోస్టర్ సిస్టంలో మామూలుగా వర్టికల్ రిజర్వేషన్లో వచ్చేసి క్యాస్ట్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓసీ అండ్ ఓబీసీ అండ్ అదర్ క్యాస్ట్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి ఒక రిజర్వేషన్ ఉండేది. హారిజాంటల్ వచ్చేసి ఉమెన్స్ రిజర్వేషన్, నెక్స్ట్ డిజేబిలిటీ, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ, నెక్స్ట్ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఇలా కొన్ని అదర్స్ కూడా ఉండేవి. స్పెషల్ కేటగిరీ కింద కొన్ని రిజర్వేషన్లు ఉండేది. ఈ నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా ఏం తప్పులు ఉన్నాయని స్టూడెంట్స్ అలిగేషన్స్ చేస్తున్నారంటే, ఏదైతే హారిజెంటల్గా ఉన్నాయో రిజర్వేషన్లో వాటిని తీసుకొని వచ్చి ఆ హారిజెంటల్లో ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఉమెన్స్ అయితేనేమి, డిజేబిలిటీ అయితేనేమి, ఎక్స్ సర్వీస్ మెన్, ఈ వీటన్నిటిని తీసుకొని వచ్చి మళ్ళీ వర్టికల్ వాటితో స్పెసిఫిక్గా క్లారిఫికేషన్ ఇస్తూ సపరేట్గా వీళ్ళకి ఇన్ని ఇస్తున్నట్టు తీసుకొచ్చి పెట్టేశారు. అవి దేన్ని బేస్డ్ చేసుకొని ఇచ్చారు అన్నది కూడా దానికి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సో దీంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ తీసుకుంటే ఓసీలో సపరేట్గా ఉమెన్స్కి రిజర్వేషన్, ఎస్సీలో సపరేట్ ఉమెన్స్కి రిజర్వేషన్, బీసీలో సపరేట్గా ఉమెన్స్కి రిజర్వేషన్, అలా క్లాసిఫికేషన్ ఇస్తూ సపరేషన్ తీసుకొని వచ్చి చాలా కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఉమెన్ కేటగిరీలో సపరేట్ ఉండేది, కానీ వాటిని కూడా తీసుకొని వచ్చి వర్టికల్ రిజర్వేషన్స్ని హారిజాంటల్ రిజర్వేషన్స్లో మిక్స్ చేయడం వల్లనే ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీని మీదనే అలిగేషన్స్ వచ్చాయి. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఈ నోటిఫికేషన్ని రద్దు చేయాలని ఇప్పుడు స్ట్రైకులు చేయడం జరుగుతుంది, బందులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కంప్లీట్ నోటిఫికేషన్లో తప్పు ఎవరిది ఉంది, స్టూడెంట్స్దా, లేదంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏపీపీఎస్సీదా, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ పార్టీలో ఉన్న ప్రభుత్వందా, ఎవరిది తప్పు ఉంది? ముందుగా స్టూడెంట్స్ని తీసుకుంటే ఎస్, స్టూడెంట్స్ది తప్పు ఉంది అని 50% తప్పు ఉంది అని నేను చెప్పగలను. ఎందుకంటే ఎగ్జామ్ 2-3 రోజుల నుంచి మాకు ఈ ఎగ్జామ్ రద్దు చేయాలని స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారు. ఇదైతే స్టూడెంట్స్ది 50% తప్పు ఉంది. ఎందుకంటే 2-3 రోజుల్లో అంత ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందంటే కొన్ని లక్షలు దానికి పెట్టుబడి కూడా పెట్టి ఉంటుంది, కొన్ని కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఉంటుంది అంత సెట్ చేయడానికి, ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. సడన్గా 2-3 రోజుల ముందు వచ్చి ఇలా రద్దు చేయాలి అని స్ట్రైక్ చేయడం నిజంగా స్టూడెంట్స్ తప్పే. కానీ స్టూడెంట్స్ది 50%, ఇంకో 50% న్యాయం కూడా ఉంది, కరెక్ట్ కూడా ఉంది. వాళ్ళు సంవత్సరంన్నర ముందు నుంచే కోర్టులో పిటిషన్లు వేసినారు. ఆ కోర్టు వాయిదాలు చేస్తూ ఈ వారం ముందు ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక వారం ముందు, ఎగ్జామ్ వారం ముందనంగా ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎస్, ఈ రోస్టర్ సిస్టంలో, ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రోస్టర్ సిస్టంలో తప్పులు ఉండొచ్చు, తప్పులు ఉన్నాయి అని కంప్లీట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా తప్పులు ఉండొచ్చు అని ఇస్తూ, ఈ సమయంలో ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు, ఈ సమయంలో మేము ఎలాంటి జడ్జిమెంటు వదలలేము, ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనివ్వండి, మేము కంప్లీట్గా దాన్ని రీసెర్చ్ చేసి కంప్లీట్గా దాని మీద జడ్జిమెంట్ తీసుకొని వస్తాము, కానీ ఆ జడ్జిమెంట్ రిలీజ్ అయిన రోజు ఆ జడ్జిమెంట్లో రద్దు చేయాలి అంటే ఖచ్చితంగా రద్దు చేయాల్సి ఉంటుంది నోటిఫికేషను అని సుప్రీంకోర్టు దాని మీద క్లియర్ కట్గా ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ వదిలింది. ఈ స్టేట్మెంట్ వదిలిన తర్వాతనే స్టూడెంట్స్ బయటకు వచ్చి ఈ స్ట్రైకులు రద్దులు చేయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనా మొత్తానికి మోసపోయేది, మొత్తానికి నష్టపోయేది స్టూడెంట్సే. ఎంతో కష్టపడింటారో సంవత్సరాల నుంచి. ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంలో గవర్నమెంట్ తప్పిదాలు చేస్తే ఇలానే విద్యార్థులు కొంత లోకి ఫీల్ అవుతారు. కొంచెం ఇంకా ఏపీపీఎస్సీది దీంట్లో ఎంతవరకు తప్పు ఉంది అన్న విషయం గురించి ఆలోచిస్తే, ఎస్, ఏపీపీఎస్సీది 90% దీంట్లో తప్పు ఉంది. ఒక ఏపీపీఎస్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే నేను 100% స్టాండర్డ్గా ప్రాపర్గా కండక్ట్ చేస్తుందని నేను నమ్ముతా. ఎందుకంటే ఇప్పుడు సిస్టంలో చాలామంది తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి వాళ్ళంతా. కానీ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో నిజంగానే నేను చూసిన చాలా ఎగ్జాంపుల్స్లో కష్టపడి చదివి రాసిన వాడికే ఎగ్జామ్స్ వచ్చాయి. నేను నా లైఫ్లో ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్లో ఈ 25-26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన వాళ్ళలో ఎవరైతే కష్టపడి, ఎవరైతే నిజంగా నాలెడ్జ్ ఉండి
ఎగ్జామ్ రాసింటారో ఎస్ఐ పోస్టులు అయితేనేమి, కానిస్టేబుల్ పోస్టులు అయితేనేమి, అదర్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు అయితేనేమి, అలా టాలెంట్ ఉన్న వాళ్ళకే జాబ్స్ వచ్చాయి అంటే దాని అర్థం ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కరెక్ట్గా కండక్ట్ చేస్తుంది అని అర్థం. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రీసెంట్గా సవరణలు చేశారు ఈ రోస్టర్ సిస్టంలో. ఆ సవరణలు చేసేటప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని సంవత్సరాలు రీసెర్చ్, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి అవి యాడ్ చేస్తారు. వాటిలో తప్పులు ఉండొచ్చేమో, నేను కంప్లీట్గా తప్పు ఏపీపీఎస్సీ అన్నాను, ఇంకా కోర్టు కూడా దాన్ని పెండింగ్లో పెట్టింది, కంప్లీట్ జడ్జిమెంట్ అయితే వదలలేదు. ఏపీపీఎస్సీది కూడా తప్పు ఉండిండొచ్చు. కాకపోతే ఏదైతే కోర్టు ఉంది కదా, కోర్టు ఏదైతే జడ్జిమెంటు ఇవ్వడం చాలా లేట్ అయ్యింది. కోర్టులో జడ్జిమెంటు ముందుగానే వచ్చింటే ఈ నోటిఫికేషన్ రద్దు అయ్యిండొచ్చేమో, ఒకవేళ తప్పు జరిగి ఉంటే. ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే రద్దు చేయాలని కోరుతున్నారు. దీంట్లో 90% తప్పు లేదని చెప్తా నేను ఏపీపీఎస్సీది, 10% తప్పు ఉండిండొచ్చు. ఇంకా ప్రభుత్వాన్ని ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఇంకా ప్రభుత్వాన్ని ఎంతవరకు తప్పు ఉంది అంటే, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రూలింగ్ పార్టీలు ఎప్పుడైనా కానీ ఓటు బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాయి. 100% చెప్తాను నేను ఈ విషయం. ఏ రాజకీయ నాయకులైనా ఓటు బ్యాంకింగ్ని కొల్లగొట్టాల అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాయి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఒక సంవత్సరంన్నర నుంచి స్టూడెంట్స్ దీని మీద పోరాడుతున్నప్పుడు గవర్నమెంట్ కూడా దాని మీద కేసేసి గవర్నమెంట్ కూడా పోరాడాలి దాని మీద. కానీ గవర్నమెంట్ పోరాడలేదు. రీసెంట్గా ఎగ్జామ్ 2 days ఉందనంగా కోర్టు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ బయటకు వచ్చి రద్దులు చేస్తుంటే అప్పుడు ఇప్పుడున్న రూలింగ్ పార్టీ అప్పుడు ఏపీపీఎస్సీకి ఎగ్జామ్ రద్దు చేయండి అని నోటిఫికేషన్ అని ఒక లెటర్ రాస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇది ముందు ఈ ఎగ్జామ్ అయిపోగానే ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎవరు వేయాలి? కంప్లీట్గా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వేయాలి. అంటే మేము కూడా ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుకుంటున్నాము అన్నట్లుగా ఒక ఎగ్జామ్ 2 రోజుల ముందు ఏపీపీఎస్సీకి ఎగ్జామ్ రద్దు చేయండి అని స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నట్లుగా లేఖ రాయడం జరిగింది. ఎవరు? ఇప్పుడున్న కరెంటు ఆంధ్రప్రదేశ్లో రూలింగ్లో ఉన్న ప్రభుత్వం. ఇది ఎంతవరకు కరెక్టు మీరే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఇది ఇలా చేయడం రూలింగ్ ప్రభుత్వం ఎంతవరకు కరెక్టు మీరే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఈ విషయం మీద ఇంకా ఎక్కువగా నేను కామెంట్ చేయను. ఏమి జరిగినా, కోర్టు జడ్జిమెంట్ ఎలా ఉన్నా, రోస్టర్ సిస్టమ్ ఎలా ఉన్నా, రూలింగ్ పార్టీ ఎలా ఉన్నా, మొత్తానికి నష్టపోయేదైతే స్టూడెంట్సే. సంవత్సరాలు తరబడి జుట్టు రాలిపోయినా కూడా రూముల్లో కూర్చొని తినడానికి అన్నం లేకున్నా కూడా బయట ఎక్కడో చిన్న క్యాంటీన్లలో తింటూ, లేదంటే రైస్ పెట్టుకొని పప్పు బయట కొనుక్కొని వచ్చి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కష్టం ఎవరికి రాదు. నిజంగా గవర్నమెంట్కి జాబు ప్రిపేర్ అయినోడంత కష్టం ఎవరికి ఉండదు. నిజం, నేను చూసాను, మా బ్రదర్నే చూసాను నేను. గవర్నమెంట్ ఏదైనా జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు వాడు అంటే ఎంత హీనంగా బతుకుతాడంటే వాడు అంత భయంగా బతుకుతాడు, అంత కష్టపడి బతుకుతాడు, అంత జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి వాడు అంత కష్టపడి ఫైనల్గా వాడికి ఒక నోటిఫికేషన్ వచ్చింది, దీనికి ఎగ్జామ్ రాద్దాము అన్న సమయానికి ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తే వాడు ఎంత డిస్టర్బ్ అవుతాడో, ఎంత లోగా ఫీల్ అవుతాడో మీరు ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ ఇన్నర్ పాలిటిక్స్, ద రియల్ పాలిటిక్స్.